హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఇవి పెసర పూర్ణాలండి, అలాగే పెసర బూరెలు అని కూడా అంటారు కదా. ఇవి కార్తీక పౌర్ణమి నోములకి, అలాగే కేదారేశ్వర వ్రతానికి మేము నైవేద్యంగా ఆ స్వామివారికి అయితే సమర్పిస్తాము. మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో ఒకసారి ప్రాసెస్ చూపిస్తున్నాను. ఒకసారి చూసేయండి, స్కిప్ చేయకుండా. నేను పెసర పూర్ణాలు ఇంకా శనగపప్పు పూర్ణాలు కూడా షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయా? ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో చేసుకొని చూడండి. ఇలా పూర్ణాలు అయితే చాలా చాలా క్రిస్పీగా వస్తాయి. ఎక్కువసేపు కొంచెం మనకి అలా క్రిస్పీగా ఉంటాయండి. ఒకసారి ఈ టిప్స్తో మీరు కూడా ఫాలో అయ్యి చూసేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవేమో శనగపప్పు పూర్ణాలండి. మనం వరలక్ష్మి వ్రతానికి కానీ ఏ పండగలకైనా కానీ శనగపప్పు పూర్ణాలు చేసుకుంటాం కదా. ఇలా మేము కార్తీక పౌర్ణమికి కేదారేశ్వర వ్రతం చేసినప్పుడు ఇలా అయితే నేను వంటలు చేసుకున్నాను. ఒకసారి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇవి కూడా చూసేయండి. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దామండి. ఫస్ట్ అయితే నేను ఒక 1 గ్లాస్ వరకు పచ్చిశనగపప్పు అయితే తీసుకొని బాగా క్లీన్ చేసుకొని సోక్ చేసి పెట్టుకుంటున్నానండి. అలాగే ఒక 1 గ్లాస్ వరకు ఇలా పొట్టు తీయని మినపప్పు వేసుకున్నాను. ఒక 2 గ్లాసెస్ వరకు రేషన్ బియ్యం వేసుకుంటున్నానండి. నేను ఇవి ఆ కేదారేశ్వర వ్రతానికి ముందు రోజు నైటే నానబెట్టుకుంటున్నాను. ఇవి మామూలుగా అప్పటికప్పుడు చేసుకోవాలంటే కంగారుగా అవుతుంది కదా, అందుకని ముందే నానబెట్టుకుంటే మనకి హడావిడి లేకుండా ఉంటుంది. ఇప్పుడు నేను పెసర పూర్ణాలకు కూడా ఒక 1 గ్లాస్ వరకు ఇలాగా తీసుకున్నాను. ఇంకా పెసల్ని ఇలా వేయించుకోవాలండి. మేమైతే ఇలా వేయించుకొని చేసుకోవాలి. ఆ వ్రతానికైతే నార్మల్గా చేసుకునే వాళ్ళైతే నార్మల్గా కూడా చేసుకోవచ్చు, కానీ వేయించుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇలా పప్పు నానిపోయిన తర్వాత 3-4 గంటలు సోక్ చేసుకున్న తర్వాత ఇలా గ్రైండర్లో వేసుకుంటున్నానండి. మనకి మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ గ్రైండర్లో వేసుకుంటే పప్పు కూడా మనకి కొంచెం చాలా ఎక్కువ అవుతుంది. అప్పుడు చూడడానికి కూడా చాలా బాగుంటాయి. పూర్ణాలకు కూడా మనకి సోడా కూడా ఎక్కువ పట్టదు, అందుకని నేను గ్రైండర్లో వేసుకుంటున్నానండి. చూసారు కదా, పెసల్లో అయితే ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత చక్కగా కొంచెం సేపు అయితే నేను సోక్ చేసి పెట్టుకుంటున్నాను. మంచి వాసన వస్తుందండి వేగుతున్నప్పుడు, మనకు అప్పుడు అర్థమైపోతుంది అవి వేగిపోయినాయని. చూసారు కదా, కొంచెం ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే నేను తీసుకుంటున్నాను పూర్ణాల పిండి. బ్యాటర్ అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి, మనకి బూరి వేసుకోవడానికి వీలుగా. మరీ జోరుగా అయిపోతే మనకి వేసుకోవడానికి ఉండరాదు. ఆ నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లో వేసుకొని 3 విజిల్స్ వేయించుకున్నానండి నేను. ఇలా 3 విజిల్స్కి నాకు చక్కగా ఉడికిపోయింది. ముందే నానబెట్టుకున్నాను కదా నైట్, అందుకని నాకు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు వేరొక స్ట్రైనర్లోకి తీసేసుకుందాము మొత్తం ఆ పప్పు అంతా. ఆ వాటర్ ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తో నేను చారులా పెట్టుకుంటానండి, చింతపండు చారులాగా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. ఒకసారి ఎవరికైనా కావాలంటే ఆ చారు చేసుకొని చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ప్రతిసారి కూడా ఇలాగే చేసుకుంటానండి. ఎప్పుడు పూర్ణాలు చేసినా కానీ ఆ వాటర్ పడేయకుండా ఆ వాటర్తోనే చారు పెట్టుకుంటాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది చారు కూడా. చూసారు కదా, నాకు ఇంత వాటర్ అయితే వచ్చింది. ఆ వాటర్తో చారు పెట్టుకుంటాను. తర్వాత ఇప్పుడు ఆ శనగపప్పుని ఇలా పప్పు గుత్తితో కానీ లేకపోతే మిక్సీలో కానీ వేసుకొని మెత్తగా కొంచెం పేస్ట్ చేసుకోవాలండి. మరీ పేస్ట్లా కాకుండా కొంచెం అక్కడక్కడ ముక్కలు తగులుతూ ఉంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను బెల్లం వేసుకుంటున్నానండి. నేను చిన్న
చిన్న బైట్స్లా ఉంటాయి కదా, ఆ బెల్లమే వేసుకుంటున్నాను. నేను ఈ కార్తీక మాసం మొత్తం దేవుడి దగ్గర పెట్టిన బెల్లం మొక్కలు అవి. ఆ బెల్లాన్ని వేసుకున్నా నేను. తర్వాత ఇలా పెసలు కూడా తీసుకొని కుక్కర్లో వేసుకుంటున్నానండి. ఇవి కూడా ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నాను. కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే తొందరగా కుక్ అయిపోతాయి మనకి. చూసారు కదా, ఇప్పుడు నేను బెల్లం వేసుకున్నాను కదా శనగపప్పు మిశ్రమంలో. దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం ఇలాచీ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. మొత్తం దానిలో ఉన్న వాటర్ అంతా మొత్తం మనకి దగ్గరికి అయిపోయే వరకు చక్కగా ఉడికించుకోవాలి. కొంచెం ఒక 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా. చూసారు కదా, కొంచెం లూజ్గా ఉంది కదా, కొంచెం చిక్కబడే వరకు తీసుకుందాం. చూసారు కదా, ఇలా దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారిన తర్వాత ఇలా ఉండల్లా చేసేసుకోండి. నేనైతే చిన్నవే చేసుకుంటున్నానండి, ఎందుకంటే నేను బయట కూడా ప్రసాదంగా పంచుకుంటాను కాబట్టి చిన్న చిన్న ఉండలు చేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు పెసరపప్పు కూడా ఒక 4 విజిల్స్ 5 విజిల్స్ వచ్చిన తర్వాత చక్కగా ఉడికిపోయింది. ఈ పెసరపప్పును కూడా సేమ్ అలాగే స్ట్రెయిన్ చేసేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నానండి నేను పప్పు గుత్తి తీసుకొని. ఇప్పుడు దాంట్లో కూడా బెల్లం ముక్కలు వేసుకొని నేను ఉడికించుకుంటున్నాను. బెల్లం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. నేను 1 కప్ కన్నా తక్కువ వేసుకున్నాను. మరీ స్వీట్గా ఉంటే తినబుద్ధి అవ్వదని చెప్పి నేను తక్కువ వేసుకున్నానండి. ఇలా మొత్తం బెల్లం అంతా కరిగిపోయే వరకు చక్కగా ఉడికించుకోవాలి. టేస్ట్ కోసం కొంచెం క్రిస్టల్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను. చూసారు కదా, బెల్లం అంతా చక్కగా కరిగిపోయింది కదా. ఇప్పుడు దాంట్లోకి నేను ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను కొంచెం. మాకు ఈ కేదారేశ్వర వ్రతానికి కార్తీక మాసంలో ఈ పెసర పూర్ణాలే నైవేద్యంగా దేవుడికి పెడతామండి. ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసుకొని చక్కగా ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ఈ మిశ్రమం అంతా దగ్గర పడే వరకు కొంచెం ఉడికించుకోవాలండి. చూసారు కదా, దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు వాటిని కూడా ఉండలు చుట్టేసుకుందాం. ఇప్పుడు నేను కొంచెం ఒక 1 కప్ వరకు ఇలా బియ్యం రవ్వ నానబెట్టుకుంటున్నానండి. నానబెట్టుకొని ఆ బియ్యం రవ్వను కడుక్కొని ఆ బియ్యం రవ్వని ఇలా ఈ పిండిలోకి వేసుకుంటున్నానండి. ఈ సోయిలోకి ఒక 3 స్పూన్ల వరకు షుగర్ వేసుకుంటున్నాను. తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. షుగర్ వేసుకుంటే కొంచెం మనకి మంచిగా కలర్ వస్తాయండి, అందుకని నేను షుగరే వేసుకుంటున్నాను, బెల్లం కాకుండా. ఇప్పుడు మొత్తం చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇడ్లీ రవ్వ వేసుకుంటున్నాను. ఆల్రెడీ నానబెట్టుకున్నాను కదా బియ్యం రవ్వ, ఆ రవ్వను అయితే వేసుకుంటున్నానండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం వేసుకోవడం వల్ల మనకి చాలా క్రిస్పీగా వస్తాయి పూర్ణాలు అనేవి. మీకు వద్దనుకుంటే అవాయిడ్ చేయండి. నేను కొంచెం వంట సోడా వేసాను, కొంచెం అంటే కొంచెం చిటికెడే వేసానండి. మీకు బాగా గుల్లగా రావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, కానీ నేను కొంచెమే వేసుకున్నాను. ఆయిల్ బాగా లాగేస్తాయి అని చెప్పి తక్కువ వేసుకున్నానండి, ఆయిల్ పీల్చకూడదని. ఇప్పుడు నేను ఉండల్ని ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకుంటున్నానండి, ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ అయితే పెసర పూర్ణాలు వేసేసుకుంటున్నాను. ఇలా చక్కగా వేసిన వెంటనే కలపకుండా ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత కలుపుకుంటే మనకి విడిపోకుండా ఉంటాయి. చూసారు కదా, పెసర పూర్ణాలు అయితే అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు నేను శనగపప్పు బూరెలు కూడా వేసుకుంటున్నానండి. ఆ వ్రతం రోజైతే మేము ఈ 2 రకాలు అయితే వేసుకుంటాము. ఈ 2 రకాలు వేసుకొని ఒక 10 మందికైనా కొంచెం ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి పంచిపెట్టడానికి ఇలా అయితే వేసుకుంటాము. మొత్తం ఇలా 1 by 1 ఒక్కొక్కటి వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదండి, కదిపితే ఊరికి అవి మొత్తం చిరిగిపోతాయి. అందుకనే కొంచెం హీట్ అయ్యి కొంచెం కలర్ మారిన తర్వాత రెండో పక్కకి తిప్పుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం చక్కగా కలర్ వచ్చేసిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి అయితే తీసేసుకుంటున్నాను నేను.
చూసారు కదా ఎంతో టేస్టీగా ఉన్న పెసర పూర్ణాలు అయితే రెడీ అయిపోయింది చూడండి. నేనైతే ప్రస్తుతానికి ఇలా అయితే వేసుకున్నాను, దేవుడికి ఒక 15 బూర్లు. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చినాయో. మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేసి చూడండి. ఇడ్లీ రవ్వ కొంచెం నానబెట్టి వేసుకొని చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి. వేడి వేడిగా తింటే ఇంకా చాలా బాగుంటాయండి. నేను మొత్తం పిండి అంతా కూడా ఇలా అయితే వేసేసుకుంటున్నాను, పూర్ణాలన్నీ మొత్తం చక్కగా. చూసారు కదా ఒకదానికొకటి అంటకుండా అలా విడివిడిగా వేసుకోవాలి. కొంచెం పెద్ద దాంట్లో వేసుకుంటే మనకు అంటుకోకుండా వస్తాయి. చూసారు కదా శనగపప్పు బూరెలు కూడా రెడీ అయిపోయినాయి. మనకి షుగర్ వేసుకుంటే ఇలా మంచి కలర్లో వస్తాయండి. చూసారు కదా ఇవి కూడా ఎంత క్రిస్పీగా వచ్చాయో ఒకసారి చూపిస్తాను, మీరు చూసేయండి. చూసారా మంచి కలర్తో చక్కగా క్రిస్పీగా ఎంత బాగా వచ్చినాయో. లోపల కూడా చక్కగా కుక్ అయిపోయినాయి. ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇవి కేదారేశ్వర వ్రతానికి కార్తీక పౌర్ణమి నాడు చేసుకున్న వంటకాలండి ఇవి. ఒకసారి మీతో షేర్ చేసుకుందామని టిప్స్తో సహా చూపిస్తున్నాను మీకు. మనకి సంక్రాంతి వచ్చిన, దసరా వచ్చిన, వరలక్ష్మి వ్రతానికి కూడా మనం ముఖ్యంగా ఎక్కువగా చేసుకునే శనగపప్పు బూరెలు కూడా ఒకసారి ఇదే ప్రాసెస్లో ఇదే టిప్స్తో చేసుకోండి, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.